రాజధాని అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి సీడ్ క్యాపిటల్ 29 గ్రామాల్లోనూ అక్కడ ఉన్నటువంటి రైతులు, సాధారణ ప్రజలు, వ్యవసాయ కార్మికులు, ఇతర రైతులు, అదేవిధంగా పేదలు ఎదుర్కొనేటువంటి సమస్యల అధ్యయనం చేయడం కోసం పాదయాత్ర జరుగుతూ ఉంది. ఈ పాదయాత్ర 6 రోజుల పాటు 100 కిలోమీటర్లు సాగుద్ది. ముఖ్యమైన అంశాలని లక్ష్మణరావు గారు చెప్పారు. 2-3 అంశాలు ప్రధానమైన అంశాలు ఉన్నాయి. మొదటి విడత భూసేకరణ చేశారు. 33,700 ఎకరాల భూములు తీసుకున్నారు. 15,000 ఎకరాల భూములు గవర్నమెంట్ భూములు, మొత్తం 50,000 ఎకరాల భూములు ఉన్నాయి. రైతులకి ప్లాట్లు ఇచ్చారు. ఆ ప్లాట్లు ఇంతవరకు అభివృద్ధి కాల. ఇప్పుడు ఏమంటున్నారు రైతులు, మొదటి విడత భూములు ఇచ్చినటువంటి వాళ్ళకే ప్లాట్లు ఇంకా వాటిని అభివృద్ధి చేయలేదు, మళ్ళీ రెండో విడత భూసేకరణ అని చెప్పేసి అంటున్నారు. మా పరిస్థితి ఏందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అందుకని మా డిమాండ్ ఏంటంటే, రైతాంగం త్యాగం చేసి రాజధానికి ఇచ్చినటువంటి భూముల్ని, వాళ్ళకి ఇచ్చినటువంటి ప్లాట్లని అభివృద్ధి చేయాలి. ఫస్ట్ సమస్య అది. అదేవిధంగా రాజధాని నిర్మాణంలో వేల మంది కూలీలు బయట నుంచి వచ్చి పనిచేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి పనులు లేవు. ఆ ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికులకు కానీ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు పనులు లేవు. ఎక్కడి నుంచి వచ్చారో బయట నుంచి వచ్చారు. అందుకని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు ఉపాధి కల్పించకుండా మీరు ప్రజా రాజధానికి ఎట్ట మారుస్తారు? ఒకటి. తర్వాత ఈ రాజధానిలో రకరకాలైనటువంటి కార్పొరేట్ సంస్థలకి, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి భూములు ఇస్తున్నారు. అది ఒక్కటే కాదు, దీన్ని ప్రజా రాజధానిగా అభివృద్ధి చేయాలనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇక మూడోది ముఖ్యమైనటువంటిది, ఆ ప్రాంతంలో ఇప్పటిదాకా వాళ్ళకి గ్రామీణ పేదలకి పెన్షన్లు ఇస్తున్నారు. ఆ పెన్షన్లు ఇంకో 10 ఏళ్ళు పెంచాలి. ఇప్పుడు ఆ గ్రామాలు కానీ చూస్తే రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, శ్మశాన స్థలాలు కానీ లేకుండా చాలా గ్రామాలు ఉన్నాయి. కాబట్టి ఆ 29 గ్రామాల్లో మౌలిక వసతుల్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎం రవి, లక్ష్మణరావు గారు, రామారావు గారు చాలా విషయాలు చెప్పారు రాజధానికి సంబంధించి. ఈ పాదయాత్ర 13వ తేదీ 7 గంటలకి ఉండవల్లి, రాజధాని ముఖద్వారమైన ఉండవల్లి నుంచి ప్రారంభమవుతుంది. ప్రధానమైన డిమాండ్ చెప్పారు, చట్టం చేయాలని చెప్పి, పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పి, రాజధాని అమరావతి అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. మౌలిక సదుపాయాల కోసం గ్రామాల్లో, రాజధానిలోని గ్రామాల్లో 904 కోట్లు రిలీజ్ చేసేవారు. మేము అడుగుతా ఉంది, అక్కడ ప్రభుత్వ భవనాలు నిర్మిస్తూ ఉన్నారు, సంతోషం. వాటితో పాటు గ్రామాల్లో కూడా మౌలిక సదుపాయాలు ఏకకాలంలో, ఆ భవనాలతో పాటు ఈ గ్రామాల్లో కూడా మౌలిక సదుపాయాలు ప్రభుత్వం ఏకకాలంలో పనులు ప్రారంభించాలి. ఇదిగో శాంక్షన్ చేసాం 904 కోట్లు అంటున్నారే తప్ప గ్రామాల్లో ఎక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు. అవి ప్రారంభించాలి. కృష్ణానదికి ఆనుకొని ఉన్న గ్రామాల్లో, రాజధానిలో మంచినీటి సమస్య తీవ్రంగా ముందుకు వచ్చింది. అది అసెంబ్లీ సచివాలయం ఉన్న మందడంతో సహా అల్లాడిపోతా ఉన్నారు మంచినీళ్ళు. ఇప్పుడే వేసవి తీవ్రత పెరగకముందే మంచినీళ్ళ సమస్య అన్ని గ్రామాలు చుట్టూ ఉంది. తుళ్ళూరు, హెడ్ క్వార్టర్ తుళ్ళూరుతో సహా మంచినీళ్ళ సమస్యను రెక్టిఫై చేయడంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు, సిఆర్డీ కావచ్చు, అక్కడ స్థానికంగా పంచాయతీ అధికారులు కావచ్చు, సమన్వయ లోపం క్లియర్గా కనపడతా ఉంది. దాన్ని వాళ్ళు సమన్వయం చేసుకుని అక్కడ మంచినీళ్ళు ప్రధానంగా కీలకంగా ఇవ్వాలి అనేది మేము కోరుతా ఉన్నాం. అట్లాగే అక్కడ వచ్చే పరిశ్రమలు పెట్టనివ్వండి, ఇంకోటి పెట్టనివ్వండి, వాణిజ్యం, వ్యాపారం ఏం పెట్టినా అక్కడ వచ్చే ఫలాలు రాజధాని ప్రజలందరికీ దక్కాలి. ఇది వాళ్ళు కోరుకుంటా ఉన్నాం. ఆ రాజధాని ప్రజలకు దక్కే విధంగా ప్రభుత్వం ఆ చర్యలు చేపట్టాలి. అక్కడ ఎవరైతే అసెంబ్లీ, హైకోర్టు, గ్రామాల్లో పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన ఆరోగ్యాల కోసం వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తున్నారో వాళ్ళకి కనీస వేతనాలు అమలు జరగట్ల. అసెంబ్లీలో పనిచేసే కార్మికులకు 12,000, పిఎఫ్ఈఎస్ అయిపోతే 10,000 వాడికి వస్తుంది. హైకోర్టులో పనిచేసే వాళ్ళకి 11,000, గ్రామాల్లో పనిచేసే వాళ్ళకి ఈ కాలంలో 12 నుంచి 15 చేశారు. జీవోలు అమలు జరగట్ల, కార్మిక చట్టాలు అమలు జరగట్ల. అందుకని కనీస వేతనాలు కూడా ఆ కార్మికులు అమలు జరపాలనేది ఒక డిమాండ్ వస్తూ ఉంది. ఈ అంశాలతో పాదయాత్ర 100 కిలోమీటర్లు జరగబోతా ఉంది. అందరి మద్దతుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. అక్కడ అందరూ కూడా దీంట్లో రైతులు, కూలీలు, కార్మికులు అందరూ కూడా ఈ పాదయాత్రను జయప్రదం చేసే దాంట్లో సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తాం.